ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కుషాయిగూడ బస్సు డిపోలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సుమారు 155 బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు కార్మికులు డిపో వద్దకు చేరుకుని బస్సులు కదలకుండా నిరసన వ్యక్తం చేశారు. కుషాయిగూడ డిపో అధికారులు ప్రైవేట్ డ్రైవర్ సహాయంతో బస్సును బయటకు పంపించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు డిపో ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన మేరకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా హామీలను నెరవేర్చాలని, మాకు గొంతెమ్మ కోరిక లేవని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, కార్మికుల పనిభారాన్ని తగ్గించి ఉద్యోగాలు ప్రకటించాలని, అదనంగా బస్ సర్వీసులు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుని ఏ ప్రభుత్వాలైనా మనుగడ కొనసాగించలేవని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. వెంటనే సిగ్నేచర్ చేసి అమలు చేశారు. మరి ఈ రకంగా చేసినప్పుడు ఆ స్కీమ్ అంతా సక్సెస్ కావడానికి కారణం ఆర్టీసీ కార్మికులు మాత్రమే. మరి మా విలీనాన్ని ఎందుకు ఆలోచిస్తున్నారు? మా విలీనాన్ని ఎందుకు కమిటీ వేయాలంటున్నారు? ఏ రకమైన కమిటీలు వేస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి కమిటీలు వేస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి కమిటీలు వేస్తూనే ఉన్నారు, కానీ ఎటువంటి మాకు రిప్లై రావట్లేదు. మళ్ళీ ఇప్పుడు నిన్న చేసిన చర్చల్లో ఫలితంగా మాకు వేసింది కేవలం ఐఏఎస్లతో కమిటీ వేశారు. ఐఏఎస్లో కమిటీ మాకు ఏ విధంగా సహాయపడుతుంది? ఏ రకమైన సహాయం లేదు. కాబట్టి మేము జేఏసీ నాయకులతో అందరం కలిసి ఈ సమ్మెకి రావాలని దిగినాము. దీనికి కారణం ముఖ్యంగా ఒకటే కారణం, మాకు కావాల్సిన హామీలు మాకు నెరవేర్చండి, అంతే. వేరేవేమీ అడగట్లేదు. మాకు కావాల్సిన హామీలను మాకు నెరవేర్చమని కోరుతున్నాము. స్ట్రైక్ చేస్తున్నందుకు కారణం ఏంటి అంటే, మాకు రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీలని మాకు నెరవేర్చాలని మేము ఈ స్ట్రైక్ పాల్గొనడం జరిగింది. మాకు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏంటంటే, మొదటిది ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. రెండవది మీకు పెండింగ్లో ఉన్న పీఆర్సీలు అన్నింటినీ క్లియర్ చేస్తామని చెప్పారు. ఈ రెండు విషయాలపైన. తర్వాత మాకు ముఖ్యంగా ఎంతో ఆధారంగా ఉండే, ఎంతో పట్టుదలతో ఉండే మాకు కావాల్సిన యూనియన్లని పునరుద్ధరిస్తామని చెప్పిన సీఎం గారిని మేము ముందు పెట్టి ఈ స్ట్రైక్కి ముందుకు రావడం జరుగుతుంది. మాకు కావాల్సిన గొంతమ్మ కోరికలు ఏమీ కోరటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కావాల్సినది విలీనం చేయడము, రెండవది యూనియన్లో పునరుద్ధరించడం, తర్వాత పీఆర్సీ. ఈ మూడింటి విషయం మీద మేము ముఖ్యంగా పోరాడదలుచుకుంటున్నాము. అందు గురించి ఈరోజు స్ట్రైక్ స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి అవర్స్ నుంచి పొద్దున ఫస్ట్ బస్ నుంచి మేము స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీము సక్సెస్ కావడానికి కారణం ఎవరు అంటే ఆర్టీసీ కార్మికులే. ఆ రోజు ఆర్టీసీ కార్మికులకి ఏం చెప్పారనంటే, ఆర్టీసీ కార్మికులని ఒక్క చుక్క కంటినీరు నేను తీయకుండా వాళ్ళని ఆదరిస్తాను, వాళ్ళ కష్టాలు తీరుస్తానని చెప్పి గద్దె మీద కూర్చున్న సీఎం కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. కాబట్టి మీరు చెప్పిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చండి, మా ఉసురు తీసుకోకండి, మాతో పెట్టుకోకండి. ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్న ఏ అధికారులు మళ్ళీ వచ్చి అధికారంలోకి వచ్చి మళ్ళీ పరిపాలన చేసిన సందర్భాలు లేవు. కాబట్టి మేము ముఖ్యంగా మీతో అడుగుతున్నాము, మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, అంతే. ఏమీ అడగట్లేదు. మీరు మాకు ఇచ్చిన హామీలను మట్టుకు నెరవేర్చండి. మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వెంటనే రాగానే గద్దె ఎక్కగానే మహాలక్ష్మి
ఎటువంటి దానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. బేసరతుగా జేఏసీ నాయకులను పిలిచి మా సమస్యలు తీర్చాలి. అసలు ఆర్టీసీని నష్టాల్లో పీకలలోకి తీసుకుపోవడానికి ఈ ప్రభుత్వమే బాధ్యులు. సమ్మె చేయడానికి ఈ ప్రభుత్వం ఎందుకంటే న్యాయ సంస్థ మీరు మాట్లాడిన గతంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయక ఈ పరిస్థితికి వచ్చినాం. 2.5 సంవత్సరాలకి వ్యవధిలో ఇచ్చినాం. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి అవాతాలు మాట్లాడతాడంటే మరి సామాన్య ప్రజలు ఏమన్నా చూసుకోండి. న్యాయం పవర్ తగ్గిపోయింది. ఆర్టీసీ బస్సుల సంఖ్య మొత్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలకు పోతురంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ఏం పెట్టారు? ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లు ఏమున్నాయంటే మాకు ఆర్టీసీ కార్మికులు పోయిన గవర్నమెంటే ఆల్రెడీ గవర్నర్తో సంతకం అయిపోయి విలీన ప్రక్రియ డేట్ ప్రకటించాలా మాకని చెప్పాము. ప్రకటిస్తామన్నారు. మీకు ఒక్క రూపాయి కూడా బ్యాలెన్స్ లేకుండా ఆర్టీసీ కార్మికులకు ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు చెలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టాము. అప్పుడు పోయిన మళ్ళీ కలిసిన నోటీస్ ఇచ్చి సమ్మె నోటీస్ కూడా ఇచ్చినాము. అయినా ఏం అడగట్లేదు. చేసిన చర్చలు కూడా పిలవట్లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా న్యాయమైన డిమాండ్లు ఏంటంటే ఆర్టీసీ విలీనం డేట్ ప్రకటించండి. డేట్ ప్రకటించమంటున్నాం. మాకు రావాల్సిన PA 21, 25 2 సంవత్సరాల పే స్కేల్ రావాలి. PRC రావాలి. విత్ ఏరియర్స్ తోటి రావాలి. అవి ఇవ్వండి. మాకు పని భారం పెరిగింది. ఎందుకంటే ఈరోజు మహాలక్ష్మి పథకం పెట్టారు. మంచిదే, సంతోషం. పెట్టింది మీరు కరెక్టే. కాబట్టి 4 బస్సుల లెక్క ప్యాసింజర్లు 1 బస్సులు ఎక్కుతారు. మా కండక్టర్ సోదరులు కానీ డ్రైవర్ సోదరులు పని భారం పెరిగింది. బస్సులు పెంచండి. రిటైర్మెంట్ అవుతారు కార్మికులు. రిటైర్మెంట్ ప్లేస్లలో రిక్రూట్మెంట్ చేసుకోండి అని మేము న్యాయమైన డిమాండ్లు కోరుతున్నాం. కాబట్టి మా జేఏసీని ఇమ్మడే పిలిపించి చర్చలకు పెట్టి చర్చ చేసి మా న్యాయమైన డిమాండ్లను చర్చించి కోరికలు తీర్చాలని రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.